మాదిగల అభివృద్ధి వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సీఎం చంద్రబాబు హయాంలోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మాదిగ సహకార ఆర్థిక సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మందకృష్ణ మాదిగతో స్పందించారు. మందకృష్ణ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మాదిగల హక్కులకు గౌరవం దక్కింది. మాదిగల సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ తీసుకున్న చర్యలు వారికి న్యాయం కలిగించాయని ఆయన గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాదిగలు నష్టపోయారని, అప్పుడు తీసుకున్న నిర్ణయాలు మాదిగల అభివృద్ధికి ఆటంకం కలిగించాయని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో మాదిగల ఆర్థిక సామాజిక పరిస్థితులు మరింత దిగజారినట్లు మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. వారికి అవసరమైన నిధులు సరి అయిన విధంగా మంజూరు చేయకపోవడం, నిర్ణయాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం మాదిగల అభివృద్ధికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. వైసీపీ పాలనలో మాదిగల సమస్యలు మరింతగా పెరిగినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు నియమించబడిన ఏకసభ్య కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని కృష్ణ పేర్కొన్నారు. అయితే ఈ కమిషన్ నివేదికను త్వరగా సమర్పించడం చాలా అవసరమని అన్నారు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంది కాబట్టి ఆలస్యం చేయొద్దని కోరారు. నెల రోజుల్లో నివేదికను అందజేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మాదిగల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. వర్గీకరణ అమలు ద్వారా మాదిగలకు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మాదిగ సహకార ఆర్థిక సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు చేపట్టిన వేళ మందకృష్ణ మాదిగ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ పదవిలో ఆమె మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదిగల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. మాదిగల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడంతో పాటు వారి హక్కులను గౌరవం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాదిగల సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ నాయకులు, సంఘాలు కృషి చేయాలి. ప్రభుత్వం మాదిగల మధ్య సమన్వయం ఉంటేనే వర్గీకరణ ప్రక్రియ విజయవంతమవుతుందని మందకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో మాదిగల సాధికారతకు జరిగిన ప్రయత్నాలు ఇప్పటికీ ఇతర ప్రభుత్వాలకు పాఠంగా నిలుస్తాయని ఆయన అన్నారు.